హాయ్ సూర్య గారు, హలో ఎలా ప్రియా. ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. గుడ్. మీరు? నేను బాగున్నాను. ఇక్కడ ఏమైనా దయ్యాల్ని ఏం తీసుకురాలేదు కదా ఇప్పుడు? లేదు లేదు, నా దగ్గరికి రావు అవి. మీ దగ్గరికి రావా? రావు. ఓన్లీ మీ ఊహల్లోనే ఉంటాయా? యా, అంతవరకే. ఓకే. సో మీ యూట్యూబ్ ఎలా వెళ్తుంది? రీసెంట్ గా సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది ఈ 6 months 7 months జర్నీ కాదు, ఫ్రమ్ మెనీ ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ దీస్ ఆల్ థింగ్స్. ఇవన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు వచ్చింది ఈ 7 months. ఓకే. ఆ జర్నీ ఎవరికి తెలియదు, లైక్ అదంతా ఎన్ని రోజులు కష్టపడ్డది కానీ 1 year దే అందరికీ తెలుసు. అనేది తెలుసు. ఈ 7 months దే. యా. సో ఏంటి ఇన్ని ఛానల్స్ ఓపెన్ చేశారు అంటే ఒక్క ఛానల్ లేపడానికి చచ్చిపోతారు. Yeah. మీ దానికి ఆల్మోస్ట్ అన్నిటికీ మానిటైజేషన్ కూడా అయిపోయినాయి. యా యా. కానీ వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు. ఒక్క దాంట్లోనే ఎక్కువ వస్తున్నాయి. అవును, స్టోరీ సూర్య టెల్ స్టోరీస్ లోనే ఎక్కువ వీడియోస్ ఉంటాయి. Hmm. ఎందుకు అన్ని ఛానల్స్? అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను అండ్ ఆల్సో 2014 నుంచి యూట్యూబ్లో ఉన్నాను. ఐ నో హౌ యూట్యూబ్ వర్క్స్, యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందో నాకు బేసిక్ ఐడియా ఉంది కాబట్టి. సో ఒక పర్టికులర్ నీష్ ఉంటే యూట్యూబ్లో ఆ ఛానల్ ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇప్పుడు ఒకటే ఛానల్లో క్రైమ్ పెట్టి హారర్ పెడితే కొంతమందికి క్రైమ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి హారర్ ఇష్టం ఉంటుంది. సో ఈ హారర్ ఇష్టం ఉన్నాడు క్రైమ్ చూడకపోవచ్చు. సో అట్లా వ్యూస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో దేని దానికే ఉంటే బెటర్ అని చెప్పి రెండు డివైడ్ చేసేసాను. ఓకే. మీకెందుకు ఈ హారర్ క్రైమ్ స్టోరీస్ అంటే అంత ఇష్టం? క్యూరియాసిటీ ఉంటాయి, లైక్ నిజంగా ఇలాంటి ఎంటిటీస్ ఉంటాయా, దయ్యాలు ఉంటాయా, లైక్ నేను ఎప్పుడూ చూడలేదు బట్ ఐ బిలీవ్ ఇలా ఉంటాయి దయ్యాలు అని చెప్పి, ఆ ఎనర్జీస్ ఉంటాయి అవన్నీ. సో అందుకే నాకు చిన్నప్పటి నుంచి నాట్ ఓన్లీ దిస్, నేను ఈ యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో స్టోరీస్ వినడం కానీ రాయడం కానీ, చిన్నప్పుడు టీవీలో ఇది వచ్చేవి ఫియర్ ఫైల్స్, ఇట్లాంటివన్నీ నేను చూస్తుండే చిన్నప్పుడు. ఆ హట్, కోయి హే, హుష్, ఇలాంటి షోస్ అన్నీ వస్తుండే. ఇవన్నీ చూసి అప్పుడు మంచిగా లైక్ ఉంటుంది కదా డోపమిన్, అది అవన్నీ కూడా మెమరీస్ చిన్నప్పుడే. అదే దాంతో ఎక్కువగా ఇవే చూస్తూ 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 ఉన్నాను. ఫైనల్లీ ఇట్లా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. చిన్నప్పుడు అందరూ పంచతంత్రాలు లేకపోతే ఇదేంటిది నీతి కథలు చూస్తే మీరు దయ్యాల కథలు చూస్తూ పెరిగారు అనమాట చిన్నప్పటి నుండి. అంటే వీళ్ళు తెలుగు ఎక్కువ చూడకపోతుండే ఇంట్లో, వీళ్ళు స్టార్ ప్లస్ అప్పుడు సీరియల్స్ చూస్తుండే. సో సోనీ టీవీలో ఇవే వస్తుండే ఎక్కువగా ఆ టైంలో. ఇంకా అలవాటు అయిపోయింది అలా. ఓకే. బేసిక్ గా మీరు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లో. ఓకే. ఐ మీన్ యూట్యూబ్ కి రాకముందు ఏం చేశారు అసలు? స్టడీస్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంజనీరింగ్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీర్. తర్వాత జాబ్ చేశారా ఏమైనా? లేదు, తర్వాత 18లో అయిపోయింది ఇంజనీరింగ్. 2 years యూట్యూబ్లో ఏదో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ ఉన్నాను. లాక్డౌన్ వచ్చిన తర్వాత టోటల్ ఇంట్లో ఉన్నా. ఆ తర్వాత ఇంట్లో ప్రెజర్ చేస్తే ఇంకా వాళ్ళ బాధ తట్టుకోలేక ఐ వెంట్ టు జాబ్. ఆ జాబ్ కూడా ఎక్కువ రోజులు చేయలేదు, విత్ ఇన్ 8 months చేసిన అనుకుంటా జాబ్. 1 year కూడా కాదు, 8 months. ఆ 8 monthsలో 3 companies చేంజ్ అయినాను. సో తర్వాత నాకు అర్థమైంది, సో ఇవన్నీ మనకు సెట్ కాదు, లైక్ మన వరకు మనకి వెళ్ళి చేసుకుందాం అని చెప్పి బ్యాక్ వచ్చేసినాం. ఓకే. మీకు ఎవరైనా చెప్పారా మీరు ఆ లవర్ మూవీ అండ్ గుడ్ నైట్ మూవీలో మణికందన్ గారిలా ఉంటారనేసి? యా, అంటే లైక్ నాకైతే అనిపించదు, బట్ మెనీ పీపుల్ నాకు కమెంట్ సెక్షన్లో వచ్చి రోజుకి ఒక 4-5 comments అయినా వస్తాయి, చూస్తూ ఉంటాను. లైక్ అట్లున్నావు ఇట్లున్నావు అని అంటారు, బట్ నాకు అట్లా అనిపించదు. ఓకే. లవర్ మూవీలో లాగా లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా మీ లైఫ్ లో? నో. నో. సాడ్ థింగ్, బట్ లేవు. అదేంటి, ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా? లవ్ స్టోరీలు ఇక ఉన్నాయంటే వన్ సైడే అన్ని. బాగా లవ్ చేసింది ఏదో ఒకటి చెప్పండి మాకు. అంటే బాగా ఎప్పుడు నేను లవ్ చేయలేదు, ఇష్టపడతాము, వేరేవాడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు, అమ్మాయి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు దయ్యాల కథలు చెప్తారు కదా, ఈ రోజు ప్రేమ కథ ఒకటి చెప్పండి, ఆ తర్వాత దయ్యాల్లోకి వెళ్దాం మనం. లైక్ లవ్ స్టోరీస్ అంటే అంత ఇదిగా ఏం లేవు. అంటే కొన్ని రోజుల వరకే, ఒక 1 month 2 months చూస్తాం, ఆ తర్వాత అమ్మాయి వేరే వాళ్ళతో ఉంటుంది, తర్వాత అలా మర్చిపోవడం అంతే. సరే లైట్లే, మనకి సెట్ కదా. ఓకే. సో ఈ దయ్యాల మీద ఇంట్రెస్ట్ అలా వచ్చింది. అండ్ ఈ స్టోరీస్ ప్రతిరోజు మీరు చెప్తూ ఉంటారు కదా, చాలా స్టోరీస్ వింటుంటారు, అందులో నుండి పిక్ చేసుకుంటుంటారు. నేను వెబ్సైట్స్ ఉంటాయి ఆన్లైన్లో, మెనీ రెడిట్ ఉంటుంది, రెడిట్లో మెనీ పీపుల్ వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఆ కన్ఫెషన్స్ అన్ని అక్కడ పెడుతూ ఉంటారు వాళ్ళ స్టోరీస్. అండ్ ఇంకా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో మెనీ పీపుల్ నాకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నేను వింటాను. విన్న తర్వాత నేను చిన్నప్పటి నుంచి సినిమాలు అవి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, అరే వీటిని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వాటిని విన్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని స్టోరీస్ రాసుకుంటా. కొన్ని వాళ్ళు చెప్పినవి మంచిగా అనిపిస్తే డైరెక్ట్ నేను ఏం యాడ్ చేయకుండా అవే చెప్పేస్తా. సో అలా పెడుతూ ఉంటా. ఓకే. అసలు మీరేమంటారు, దయ్యాలు ఉన్నాయా లేవా? యా, ఆబ్వియస్లీ ఉన్నాయనే అంటాను. ప్రూఫ్ ఏంటంటే, ఎందుకంటే మీరు కూడా దయ్యాలను చూడలేదు కదా. లేదు, నేను చూడలేదు, బట్
లైక్ చెప్తూ ఉంటారు దగ్గర వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు లైక్ వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు చెప్తారు ఏ ఫేక్ అదంతా అనుకోవచ్చు బట్ వీళ్ళు చెప్తున్నారంటే అరే వాళ్ళకేం పిచ్చి లేదు నాతో డైలీ తిరిగే వాళ్ళకేం లేదు కాబట్టి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు మేబీ ఉండొచ్చేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ లైఫ్లో మిమ్మల్ని బాగా భయపెట్టిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీరు చెప్పిన దయ్యాల కథల్లో కానీ విన్న వాటిలో కానీ? యాక్చువల్లీ భయం అయితే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది విన్న తర్వాత లైక్ క్యూరియాసిటీ ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మేబీ డైరెక్ట్ గా చూస్తే భయపడతానేమో, ఎందుకంటే ప్రతి రోజు నా డైరెక్ట్ గా ఒకసారి ఏదో ఒక దయ్యం వచ్చి భయపడితే కానీ మీరు భయపడరు. యా ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను లాట్ ఆఫ్ స్టోరీస్ వింటా ఉంటా. అది విని 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 హారర్ రెసిస్టెన్స్ అంటారు కదా, భయానికి ఇది లేకుండా అంటే అవి ఫెమిలియర్ అయిపోయినాయి నాకు. అంటే ఆ స్టోరీస్ అన్ని విని విని ఇప్పుడు నిజంగా అంటే నేను చాలా దగ్గర విన్నాను ఏంటంటే ఇఫ్ నిజంగా మీరు అక్కడ దెయ్యాన్ని చూసారంటే, నిజంగా అది ఉందంటే దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, అది మనల్ని ఏమి హార్మ్ చేయలేదు అని చెప్పి. సో దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోండి అక్కడ నుంచి. సో అట్లాంటివి విన్నాను. కానీ మీరు చెప్పే దెయ్యాల స్టోరీస్ లో దెయ్యాలు హార్మ్ చేస్తాయి కదా? యా చేస్తాయి, కొన్ని చెయ్యవు. అంటే నేను అట్లా చేస్తాను, డిపెండ్. మీరు అట్లా క్రియేట్ చేస్తారు దెయ్యాన్ని? కొన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, దెయ్యంతో ఒక బిజినెస్ చేస్తున్నారు మీరైతే. నిజంగా ఒక దెయ్యం వచ్చిందంటే సరిపోద్ది. ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, ఇది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను ఆ స్టోరీస్ ని డెవలప్ చేస్తాను కదా. మీకు ఎప్పుడు అసలు పారానార్మల్ యాక్టివిటీసే జరగలేదా? ఎప్పుడు లేదు, జరగాలి అంటే అంత భయంకరంగా జరగలేదు. బట్ 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి ఈ గేమ్ ఆడాను, ఊర్జా బోర్డు ఉంటుంది కదా, ఊర్జా బోర్డు. అది నేనే అందరినీ గ్యాదర్ చేసిన, ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బిల్డింగ్ పైన ఆ గేమ్ ఆడాం. సో మేము ఆడుతా ఉన్నాం, ఫ్రెండ్స్ అందరం ఇట్లా చేతులు పట్టుకుని ఆడుతా ఉన్నాం, పిలుస్తా ఉన్నాం, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. లైక్ స్పిరిట్ కమాన్ స్పిరిట్ అన్నా. వాడు అంటాడు అరే ఏమైతలేదురా ఏంద్రా ఇది అంటే, అరే లోకల్ స్పిరిట్స్ కదా తెలుగులో మాట్లాడదాం మనం అని చెప్పి వాడు తెలుగులో మాట్లాడ స్పిరిట్ రా అని చెప్పి ఏదో అట్లాంటిదే. అయితే మేము పిలుస్తూ ఉన్నాం, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ మేము ఎక్కడైతే కూర్చున్నామో ఆ పైన ప్లేస్లో మబ్బులన్నీ లైక్ బ్లాక్ అయిపోయినాయి, మిగతా అంతా కూడా నార్మల్గానే ఉంది. సో అప్పుడే అక్కడ సౌండ్ వచ్చింది, మేము అందరం ఇట్లా కూర్చున్నాం, వెనకాల ఇటుకలు పడిపోయిన సౌండ్ వచ్చింది. చూస్తే మేము ఫ్రెండ్స్ ఉన్నాం కదా, వాళ్ళ దాంట్లో ఒక అన్నయ్య అక్కడ కూర్చుని మమ్మల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఏం చేస్తున్నారా మీరు, పదండి ఇక్కడ నుంచి అని చెప్పి బెదిరించాడు. లేదు లేదని చెప్పి ఆయన కూడా కన్విన్స్ చేసి ఆయన కూడా అక్కడ కూర్చోబెట్టినాం. కూర్చోబెట్టిన తర్వాత అతను కూడా ఉన్నాడు, మళ్ళీ పిలుస్తున్నాం, ఎంతసేపటికి ఏం జరగట్లేదు, ఫుల్ గాలి రావడం స్టార్ట్ అయింది. ఇదంతా సెట్ అయ్యేటట్లేదురా అని చెప్పి అందరూ ఇంట్రెస్ట్ పోయింది. వెళ్ళిపోతున్నాం రిటర్న్. వెళ్ళిపోతున్న టైంలో నార్మల్ స్పీడ్లోనే ఉంది సైకిల్స్ అందరివి కూడా. కానీ అందరు 3 సైకిళ్ళు ఒకటేసారి పడ్డాయి, మొత్తం 6 మెంబర్స్ 3 సైకిల్స్ వెనకాల ఒక్కొక్కరు కూర్చొని ఉన్నారు, అన్నీ ఒకటేసారి పడ్డాయి. డోంట్ నో లైక్ అది ఎందుకు అలా జరిగిందో మాకు తెలియదు, బట్ అట్లా అయింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎవరైతే ఇంటికి వెళ్ళామో ఆ ఇంట్లో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడిని మేము వెళ్ళిన తర్వాత సమ్ పీపుల్ ఇట్లా ఎవరో గుంజినట్టు అనిపించింది అంటే, గోడకి ఇదంతా రాసుకుపోయింది, అక్కడ ఎవరు లేరు బట్ అట్లా ఫీల్ అయ్యాడని అన్నాడు వాడు. సో అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, నేను అక్కడ లేను. సో ఇది జరిగింది, గోస్ట్ అయితే చూడలేదు, బట్ దిస్ హ్యాపెండ్. ఓకే.